హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా ఉప్పు చేప టమాటా కర్రీ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు చేప ముక్కల్ని ఇటు అటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఒకవేళ మీకు ఉప్పు చేప ముక్కలు కళాయికి అంటుకుంటున్నట్టు అనిపించింది అనుకోండి, కొద్దిగా పసుపు వేసుకోండి. నాకైతే అవసరం లేదండి, అంటుకోలేదు, అందుకే నేను వేయలేదు. ఇప్పుడు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఈ వేయించుకున్న వాటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది ఉప్పు చేప కదండి, కాబట్టి ఆయిల్ కొంచెం కలర్ మారింది, ఏం కాదండి. ఇందులో సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ దిగడం వల్ల ఆయిల్ ఈ కలర్ లో ఉంది. ఏం పర్వాలేదండి, టేస్ట్ బాగుంటుంది. కర్రీ ఆయిల్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిరపకాయల ముక్కల్ని, 3 ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, నేను ఉల్లిపాయ మగ్గడానికి సాల్ట్ కూడా ఏం వేయట్లేదండి, ఎందుకంటే ఇందులో సాల్ట్ సరిపోతుంది. కర్రీలో కూడా సాల్ట్ వేయనండి. లాస్ట్ లో మనం కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 4-5 నిమిషాలు మగ్గించుకోవాలండి, ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇలా ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ ఉప్పు చేప టమాటా కర్రీలోకి ఎటువంటి మసాలాలు ఏం అవసరం లేదండి. నేను పసుపు కారం మాత్రమే వేసాను. ఇవి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఒక నిమిషం పాటు ఇదంతా కలిసి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలండి. నేను 5 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నానండి. నేను నాటు టమాటాలను తీసుకున్నానండి, అవే తీసుకోండి. హైబ్రిడ్ టమాటాలు పులుపుండవు కాబట్టి ఈ కర్రీకి టేస్ట్ ఉండవండి, కాబట్టి నాటు టమాటాలను మాత్రమే తీసుకోండి. ఇప్పుడు వేసుకొని టమాటా ముక్కలను ఒకసారి ఇందులో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఉప్పు చేప టమాటా కదండి, టమాటా పుల్లగా ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టి మనం 2-3 నిమిషాలు టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమాటాని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. నాటు టమాటా కదండి, తొందరగా మగ్గిపోతుంది. ఇలా టమాటా మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 గ్లాసు వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు ఇదోసారి బాగా కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువ అవసరం లేదండి, 1/2 గ్లాస్ సరిపోతుంది. వేసుకొని గ్రేవీ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు చేప ముక్కలను వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి.
ఇలా మొత్తం అన్ని చేప ముక్కల్ని వేసుకోవాలండి. నేను ఒక 10-12 ముక్కల వరకు తీసుకున్నానండి. వీటన్నింటిని వేసి ఒకసారి కలుపుకోవాలండి. ముక్క విడకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి, ఇలాగా నేను చూపిస్తున్నట్టు. ఈ ఎండు చేప వేరు, ఉప్పు చేప వేరండి. ఇది ఉప్పు చేప కదండి, నేను అందుకే కర్రీలో ఎక్కడ ఉప్పు వాడలేదు. ఈ చేప ముక్కల్లో ఉప్పు ఉంటుంది కదండి, కాబట్టి ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. నేను చూపిస్తున్నట్టుగా కలిపి మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. అంతేనండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి. టేస్టీగా సూపర్ టేస్టీతో ఉప్పు చేప టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.